అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది ఒక వీడియో పోస్ట్ చేసి. ఈరోజు మన గోసహజాలో మునగాకు పొడి ఎందుకింత స్పెషలో నేను మీకు చూపిస్తాను. సో, జనరల్‌గా నేను చాలా వీడియోస్‌లో అబ్జర్వ్ చేసిందేంటంటే, మునగాకు కొంచెం వేసి మిగతా అన్ని ఇంగ్రీడియెంట్స్ ఎక్కువ వేసి అది మునగాకు పొడి అంటున్నారు. కానీ మేమలా చేయట్లేదు. మా మెయిన్ ఇంగ్రీడియెంట్ ఓన్లీ మునగాకే. సో, మునగాకు ఎక్కువ పోర్షన్ ఉంటది. దానికి టేస్ట్‌కి తగ్గట్టు మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని వాడతామనమాట. సో, మీరు రాగా కావాలన్నా కూడా మునగాకు పొడి మన దగ్గర దొరుకుతుంది. లేకపోతే టిఫిన్స్‌లోకి, ఇడ్లీలోకి, రైస్‌లోకి తీసుకోవాలన్నా కూడా అలా కూడా చేసిస్తాం. సో, మునగాకు పొడిని ఎందుకింత స్పెషల్ అని చెప్తున్నానంటే, ఇలా మాకు దొరికినప్పుడల్లా, వీలున్నప్పుడల్లా కోసి, దాన్ని నీట్‌గా, క్లీన్‌గా, హైజీనిక్‌గా క్లీన్ చేసుకొని, తర్వాత చాలా బాగా ఒలిచి ఆరబెట్టుకుంటాం. ఇట్లాగా నీడలో ఆరబెట్టుకుంటాం. అంటే ఎండ ఎక్కువ వచ్చే ప్లేస్ కాకుండా, కొంచెం తక్కువగున్న ప్లేస్ చూసుకొని, ఒక 3 డేస్ ఆరబెడతామనమాట. అదేంటంటే అలా ఆరబెట్టడం వలన న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి తగ్గిపోవు. సో, ఎక్కువ ఎండలో ఎండదు. సో, ఇలాగా మనకి 3 డేస్ తర్వాత ఆకనేది ఫుల్‌గా డ్రై అయిపోతుంది. ఈ డ్రై అయిపోయిన ఆకుని తీసుకొనొచ్చి ఫ్రెష్‌గా పౌడర్ చేసి అప్పుడు మనం కస్టమర్స్‌కి అందిస్తామనమాట. ఇలా చేస్తాం మనం గోసాజాలో ఈ మునగాకు పొడిని. సో, మీరెవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వెంటనే గోసాజాకెళ్ళి మునగాకు పొడిని ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? ఒకవేళ టేస్ట్ ఈ గార్లిక్ అది నచ్చదు అంటే మీ టేస్ట్‌కి తగ్గట్టుగా గార్లిక్ కూడా వేయకుండా చేయటం జరుగుతుంది. సో, ఈ మునగాకు గురించి రీసెంట్‌గా చాలామంది డాక్టర్స్ ఎక్కువ చెప్తున్నారు. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయంట, ఫ్యాట్‌ని బర్న్ చేస్తదంట, ఇంకా చాలా చాలా ఈజీ సాల్వబుల్ ప్రోటీన్ అంట. సో, ఇలాగ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి. దీనికి ఎక్కువ మోరింగా పౌడర్‌ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. సో, ఇది అనమాట ఈరోజు మన మునగాకు సంగతి. నెక్స్ట్ వీడియోలో ఆ మునగాకు పొడిని ఎలా ప్రిపేర్ చేస్తున్నామో చూపిస్తాం. ఓకేనా అండి? థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్.